హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి ఈజీగా చేసుకునే 3 బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అటుకులు ఉప్మా. స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కే లోపల అటుకుల్ని వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు ఇవి వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. జీడిపప్పు పల్లీలు కలర్ చేంజ్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. అటుకులు ఉప్మా అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. వితిన్ 5 మినిట్స్లో టిఫిన్ అనేది రెడీ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి టైం అనేది సేవ్ అవుతుందండి. మార్నింగ్ హడావుడి లేకుండా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, గ్రీన్ పీస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పోహా అనేది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. అసలు వెయిట్ అనేది గెయిన్ అవ్వరు. మామూలుగా ఇడ్లీ, దోశ అవి తింటే కొద్దిగా వెయిట్ అనేది గెయిన్ అవుతారు కదా. పోహాకి అట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంతకుముందు వాష్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల్ని దాంట్లో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పుట్నాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ లెమన్ని పిండుకొని ప్లేట్లకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన అటుకులు ఉప్మా రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేతి పరోటా. ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు. మేతి పరోటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వాష్ చేసుకొని తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇప్పుడు 1 బై 1 దాంట్లో వేసుకోవాలి. మెంతి కూర, కొత్తిమీర, ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కర్డ్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ అజ్వాన్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోండి. అప్పుడు పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకొని పక్కన ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మేతి పరోటా అనేది రెడీ చేస్తున్నాను. పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద పెనం పెట్టేసి పెనం హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆ పరోటా అనేది పెనం మీద వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు పరోటా అనేది రెడీ అయింది. ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. పిల్లలు మామూలుగా వెజిటేబుల్ తినడం ఇష్టం ఉండదు కదా, ఇలా చేసి చూడండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. పరోటాకి కాంబినేషన్గా టమాటా కర్రీ, రైతా సూపర్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ సేమియా ఉప్మా. సేమియా ఉప్మా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు సేమియా తీసుకోవాలి, 4 బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 క్యారెట్, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్.
అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ కాజు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమియాని బాగా వేయించుకోవాలి. సేమియాని వేయించుకోవడం వల్ల ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. సేమియా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, ఒక బౌల్లోకి తీసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగాక జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక క్యారెట్, బీన్స్ అవి కూడా కొద్దిగా వేగాలి. ఎందుకంటే క్యారెట్ వేగడానికి టైం పడుతుంది కదా, అందుకోసమే ఫస్ట్ క్యారెట్, బీన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు టైం లేనప్పుడు ఇలాంటి టిఫిన్స్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఆప్షనల్ అండి. పసుపు వేసుకుంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఏ కప్తోని సేమియా తీసుకున్నామో అదే కప్పుతోని 1/4 వాటర్ తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా అనేది. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంతకుముందు వేయించి పెట్టుకున్న సేమియాని ఈ వాటర్లో వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉప్మా రెడీ అయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి తీసుకుందాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.